ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. గోరక్షకుడు సోనుపై దాడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎక్కడికక్కడ బీజేపీ నేతలు ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారో తెలంగాణ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోరక్షకుడు సోనుపై దాడికి నిరసనగా బీజేపీ ధర్నా చేపట్టింది. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ గోరక్షకుడు సోనుపై దాడి ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఎక్కడికక్కడ బీజేపీ నేతలు ధర్నాలు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం దీనిపై మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. ఇప్పుడు చూద్దాం. బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు. ఇది మొదటి సంఘటన కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. అది దాన్ని పాలకులు గుర్తించాలి. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తుర్కోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు. ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు పలికినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు, దోపిడీలు, మానభంగాలు, అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఐఎం పార్టీ గుండాలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది. నిన్ననే నిజామాబాద్లో తెలుసు మనకు ప్రమోద్ అనే వ్యక్తిని ఇలా ఎంఐఎం పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసిండనేది. ఇది మొదటి సంఘటన కాదు. ఇది ఒకటి. ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు? ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులందరూ కూడా ఒక తల్లిగా, ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ప్రతి భారతీయుడి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి, దైవంగా భావించాలి. ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా? నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి. లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలేము మేము. అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి. బీఫ్ తింటే మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసేటువంటి ఫాల్తుగాలు ఉన్నప్పుడు సమాజం గిట్టే ఉంటుంది. ఇలా మళ్ళీ చెప్తున్నా నేను, ఇస్లాంలో గోవును వధించమని లేదు, గోవును తల్లిగా భావించమని చెప్పి భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది. మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీరు నరుక్కున్నట్టే. అట్లా నరుక్కోవడానికి సిద్ధమైతే మీ ఇష్టం, అది మీ కర్మ, మీ విజ్ఞత వదిలేస్తున్నాం. అది వాళ్ళ ఎన్ని రోజులు సహనము, ఓ సహనానికి అద్దు ఉంటుంది. కానీ దానికి ప్రభుత్వం ప్రికితనంగా భావిస్తే గిట్టే ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాలలో పెడతాను. గోశాలలు ఎందుకు పెడుతున్నావు? గోశాలలు నువ్వు ఫస్ట్ గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయి. ఇవాళ మీరు అమలు చేయకుంటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే, ఎవరైతే అవమానపరుస్తుండో, ఎవరైతే వధిస్తుండో వాడు మంచోడైపోయాడు. ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా
పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి. వాళ్ళ పోలీసు ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఏం పెట్టారు? నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తప్పుడు ప్రచారాలు మీరు ప్రచారం చేయకండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్దం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారుతున్నారు కాబట్టి ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద, ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. మీడియా యాజమాన్యానికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రచారాన్ని బంద్ చేయండి. మా పర్సనల్ రిక్వెస్ట్. ఇది ధర్మాన్ని మీరు కూడా అవమానపరిచిన అవుతారు. ధర్మాన్ని రక్షించండి. ఇలా సోను సింగ్ అనే వ్యక్తి 5 లక్షల కోసం ఆలోచించబడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు? సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తిగానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తారు? ఇవాళ ₹1 కోటి దందా నష్టం చేస్తారు. పక్క నష్టం ఏంది? ఈ పంత మరదంతరాలు. వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1 కోటి దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళు. ఇలా మీ బతికెందుకే ప్రభుత్వం? మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ కట్ట చేసిండు, రేవంత్ రెడ్డి గదే చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధను నిషేధం అమలు చేయమంటే చేయలే. గోవులను వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే. పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పడ్డాడు. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గదే జరుగుతుంది. ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతుంది విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు, ఓలుమోలు తిట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిదే పాపం తెలుస్తుంది. పాపం గిదే తెలుస్తుంది. రాజకీయాలు చేసుకొని మీరు బయట చేసుకొని రాజకీయాలు తిట్టుకోరు, అదే విషయం. కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే 5 లక్షల కోసం వచ్చిండు, ₹1 కోటి నష్టం చేసిండు, అయితే రివాల్వర్తో కాల్స్తారు. మేము పట్టుకుంటామంటున్నారు. మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం. మీరు పట్టుకోకుంటే 24 గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు. 24 గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం 24 గంటల లోపల అనుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు. మా వాళ్ళు రెడీ అయ్యారు. ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యాం. మా వాళ్ళు రెడీ అయ్యారు. మేము చేతులు ముడుచుకొని కూర్చోలే. ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు. ఇవాళ ఎంతమంది కార్యకర్తలు రోజుకుంటారు మీరు? ఎంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు? మా సహనానికి అడ్డు ఉంటుంది. సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం. మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టేవాళ్ళం. హోమిస్టర్గా మారుతానండి నేను. హోమిస్టర్ అయినా ఇంత బాధ అయితే చెప్తున్నాం అంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలనేసే విధంగా, ఒక ధర్మ రక్షకులు అవమానపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీటింగ్ పెట్టి పోలీసులు చెప్తున్నారంటే రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల శాతకాంతనం వల్ల వచ్చింది. ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి? రివాల్వర్ గోరక్షకులకి ఇవ్వాలి మీరు పోలీస్ సెక్యూరిటీ. కానీ గోవులను వధించుకొని గోవుల పేరుతో దందా చేస్తుంది. అక్కడ రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది, పోలీసులు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారో దాని గురించి ఆలోచించండి. అలా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము. ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతి పత్రం ఇద్దాం వస్తుంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు 100,000 మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి అలా లోపడిస్తున్నారు. ఏం లేదన్నా పోయిన మీకలో పోయి పడ్డట్టయిపోయింది హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ అప్పుడు గిదే చేసిండు, రేవంత్ రెడ్డి అరెస్ట్గా గదే చేస్తున్నాడు. ఈ ప్రజలేమో మేము చెప్తే ఇన్లేదా? మీరు ఇలా ప్రజలు ఆలోచించాలి. ఇలా సమాజం, హిందూ సమాజం ఆలోచించాలి. మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు కనుకనే
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధంగా గోవధ యథేచ్ఛగా జరుగుతున్నది. ఇష్టపడదామా చెప్పండి. ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుక మధ్య కొట్లాడుతున్నాడు. ఆయన బతుకుతాడా చస్తాడా తెలియదు. ఆయనే ఒక వాల్మీకి కుటుంబం, పేద కుటుంబం, గుడిసెలు ఉంటాడు. ఆయనే తిండికి లేదాయనకు. అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మ చాలా బట్టలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు, కాళ్ళకు చెప్పులు లేవు, చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఈయనట 5 లక్షలు అడిగిండట. ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు, అనేక సంవత్సరాలుగా బజరంగ దళ్ కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు. ఎన్ని లక్షలు సంపాదించాడు మరి ప్రశాంత్ సింగ్? ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు? ఎన్ని బట్టలు అనుకున్నాడు? బట్టలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయం ఆవేదనతో బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బదనాం చేసి హిందువుల మనోభావం దెబ్బతీసేందుకు పోలీస్ వ్యవస్థ వహిస్తే చాలా ఘోరం. నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఎవరైతే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా ఇలా మేము చేస్తాం. మీరు తమాషా అనుకుంటారు ఏంది? ప్రభుత్వం ఇలా ఉంటుంది బిక్తుంది. ఈ ప్రభుత్వాలకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము. జుబ్లీస్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తారా? క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కానీ, పోలీసు వాళ్ళు క్షమాపణ, డీజీపీ క్షమాపణ చెప్పండి. అలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ కాల్చినప్పుడు క్షమాపణ చెప్పండి. వాళ్ళ కొంచెమన్నా సిగ్గుండాలి, అకలు ఉండాలి కొంచెమన్నా మాట్లాడడానికి. పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించే బాగా చేస్తారా మీరు?